ఐదవ రోజు యుద్ధం మొదలైంది. దుర్యోధనుడు తన మనసులో నా బలం భీష్ముడు, కర్ణుడు భీష్ముడు ఒక్కడు నా పక్కన ఉంటేనే నాకు ఇంత ధైర్యంగా ఉంది కర్ణుడు కూడా ఈ సమయంలో నా పక్కన ఉంటే చాలా బాగుండేది అని బాధపడుతూ ఉన్నాడు. కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అసలు ఎందుకు పాల్గొనలేదు ఇప్పుడు తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందు రోజు రాత్రి యుద్ధ సన్నాహాలు రచించడానికి కౌరవుల సైన్యంలో పెద్దలంతా ఒక దగ్గరికి చేరారు. అన్నీ రచించిన తర్వాత భీష్ముడు చివరి సరిగా దుర్యోధనుడి దగ్గరికి వచ్చి దుర్యోధన నీ మంచి కోసం, మన ప్రజల క్షేమం కోసమే చెప్తున్నాను యుద్ధం అంటూ జరిగితే మనం ఎంత బలవంతులమైనా, మన దగ్గర ఎంత సైన్యం ఉన్నా మనం ఖచ్చితంగా ఓడిపోతాం ఎందుకంటే పాండవుల పక్షాన అత్యంత పెద్ద ధైర్యం ఉంది. అదే ధర్మం. మనవైపు ఆ ధర్మం ఉంది, ఆ ధర్మం ముందు గెలవచ్చు కానీ చివరికి ధర్మమే గెలుస్తుంది. పాండవులు అడిగినట్టు వాళ్ల రాజ్యం వాళ్లకి ఇచ్చే అని చెప్తూ ఉండగా దుర్యోధనుడు పక్కనే ఉన్న కర్ణుడిని నువ్వు ఏమంటావు కర్ణ అని అడిగాడు. అప్పుడు కర్ణుడు తనకి ఇష్టం లేకపోయినా, స్నేహ ధర్మం కోసం ఇచ్చిన మాట కోసం ఎవరు నీకు తోడు లేకపోయినా నేను నీకు తోడు ఉంటాను, పాండవులంతు చూసి కురుక్షేత్ర యుద్ధంలో నీకు విజయం సంపాదించిపెడతాను అని చెప్తున్నా సమయంలో భీష్ముడికి కర్ణుడి మాటలు విని చాలా కోపం వచ్చింది. ఆపరా కర్ణ, ఏమాత్రం అర్హత లేని నిన్ను నా మనవడు సింహాసనం ఎక్కించాడు. ఎన్నో శాపాలు కలిగి ఉన్న నువ్వు దుర్యోధనుడిని ఎలా గెలిపిస్తావు అంటూ అందరి ముందు భీష్ముడు కర్ణుడిని అవమానించాడు. అవమానాన్ని కర్ణుడు తట్టుకోలేకపోయాడు. భీష్మ పితామహ, నువ్వు ఇప్పుడు నన్ను అనరాని మాటలు అన్నావు. అసలు కురుక్షేత్ర యుద్ధం జరగడానికి అయిన వాళ్లే తన్నుకు చావడానికి నువ్వు చేసిన భీష్మ ప్రతిజ్ఞ కారణం అని అన్నాడు. అప్పుడు భీష్ముడు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అన్నాడు. అప్పుడు కర్ణుడు నువ్వేంటి నన్ను వెళ్ళిపొమ్మని చెప్పేది? నువ్వు బ్రతికున్నంత వరకు నీ పక్కకు నేను రాను. నువ్వు చనిపోయిన తర్వాత నేను కురుక్షేత్రంలో అడుగు పెడతాను. అప్పటివరకు నేను యుద్ధంలో పాల్గొనను అని ప్రతిజ్ఞ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కోపంలో కర్ణుడు అన్న ఆ మాటకు కట్టుబడి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదు.